ఎస్ బ్రేకింగ్ అంతోంది మనకి మంచిర్యాల జిల్లా ఏకదాటిగా కురిసిన వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లలో వర్షపు నీరు చేరింది. 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును సింగరేణి అధికారులు తరలిస్తున్నారు. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ చూస్తున్నాం. ఇక మంచిర్యాల జిల్లాలో వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. పత్తి తడిసి తేమ శాతం పెరిగి రంగు మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రంగు మారి నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. మంచిర్యాల జిల్లా ఏకదాటిగా కురిసిన వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఖైరిగూడ ఓపెన్ కాస్ట్లలో వర్షం నీరు చేరింది. 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఇక కోల్ యార్డ్లో నిల్వ ఉన్న బొగ్గును సింగరేణి అధికారులు తరలిస్తున్నారు. ఇక మంచిర్యాల జిల్లాలో వర్షాలు రైతులకు అపార నష్టాన్ని కలిగించాయి. పత్తి తడిసి తేమ శాతం పెరిగి రంగు మారడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రంగు మారి నాణ్యత తగ్గుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రభుత్వం రంగు మారిన పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, మొత్తానికి చూస్తున్నాం మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు, సింగరేణి ఓపెన్ కాట్ లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏంటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మోందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి అయితే నిన్నటి నుంచి కూడా ఇటు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా గత కొన్ని నెలలు కూడా ఆ ఎడతెరిపి లేకుండా కూర్చున్నటువంటి వర్షాలకు తోడు ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్ తోటి కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగా తమ పంటలు నష్టపోయామంటూ రైతులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు వరి పంట చేతికొచ్చే సమయం కావడం, మరోవైపు పత్తి పంటకు సంబంధించి పత్తి తీత వెలికి తీసే సమయంలో ఈ వర్షాలు కురియడంతో అయితే పూర్తిగా తాము పంటలు నష్టపోయామంటూ రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఇటు మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో విస్తరించినటువంటి ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరుతోంది. బెల్లంపల్లి రీజియన్ లో ఉన్న ఇందారం, శ్రీరాంపూర్, ఖైరిగూడతో పాటు మందమరి, కళ్యాణ్కని ఓపెన్ కాస్ట్ గనుల్లోకి భారీగా వరద నీరు అయితే వచ్చి చేరింది. దీంతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వచ్చినటువంటి వరద నీటిని మోటార్ల సాయంతో అయితే బయటకైతే పంపిస్తున్నారు సింగరేణి అధికారులు. దాదాపుగా ఈ 4 ఓపెన్ కాస్ట్ గనుల నుంచి కూడా ప్రతిరోజు కూడా 40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు వెలికితీత పనులతో పాటు 3 లక్షల ఓబీ మట్టి తీత పనులు అయితే కొనసాగుతూ ఉంటాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో అయితే పూర్తిగా బొగ్గు వెలికితీత పనులకు అంతరాయం ఏర్పడడంతో అయితే ఎక్కడికక్కడగా ఇటు బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిచిపోయాయి. దాదాపుగా 4 ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి 40,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అయితే విఘాతం అయితే ఏర్పడింది. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతోటి కూడా వాగులు వంకలు అయితే ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని తర్నం వాగు
వద్ద భారీగా వరద నీరు పోటెత్తడం, ఇటు నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో అయితే ఆదిలాబాద్ కి మహారాష్ట్రకు ఉన్నటువంటి రాకపోకలు అయితే నిలిచిపోయిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు నిర్మల్ జిల్లాలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం అయితే కురుస్తోంది. ముతోలు మండల కేంద్రంలో భారీగా ఇటు వర్షం పడడంతో అయితే ముదోలు మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన వీధులన్నీ కూడా చెరువునైతే తలపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి వరి పంటలు కూడా పూర్తిగా నేల కొరగడంతో అయితే రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న చిన్న మధ్యతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి గేట్లను ఒక్కో గేట్లను అయితే లిఫ్ట్ చేస్తూ దిగువనకైతే వరద నీటిని అయితే వదులుతున్నారు అధికారులు. మరోవైపు ఎగువన ఉన్నటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు ఇటు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వస్తున్న నేపథ్యంలోనైతే ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 23 గేట్లను అయితే లిఫ్ట్ చేశారు అధికారులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి మట్టం 148 మీటర్లుగా ప్రస్తుతానికైతే 146 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు సంబంధించి నీటి సామర్థ్యం 20.1754 టీఎంసీలుగా ప్రస్తుతానికి 18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టులోకి 1,00,000 క్యూసెక్ల వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే ప్రాజెక్టుకు సంబంధించిన 23 గేట్లను అయితే ఎత్తి దిగువన గోదావరిలోకి 2,00,000 పైచీలకు క్యూసెక్ల వరద నీటిని అయితే వదిలారు అధికారులు. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాని ఆనుకొని ప్రవహిస్తున్న పెరుగంగ, వార్ధ, ప్రాణహిత, గోదావరి తీరాలు అయితే పూర్తిగా ఇటు వరద నీటితో వరద ప్రవాహంతో అయితే కొనసాగుతున్నాయి. ఇటు లోతట్టు ప్రాంత ప్రజలను అయితే ఉమ్మడి జిల్లా అధికారులు అయితే ఎక్కడికక్కడ అలర్ట్ చేశారు. మరోవైపు మరో 2 రోజుల పాటు మోందా తుఫాన్ ఎఫెక్ట్ ఉంటుందంటూ IMDA హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యంత్రాంగం ఎక్కడికక్కడ అలర్ట్ అయింది. పూర్తిగా లోతట్టు ప్రాంత ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే మోందా తుఫాన్ ఎఫెక్ట్ అయితే పూర్తిగా కనబడుతోంది. నిన్న నుంచి కురుస్తున్న వర్షాలతోటి ఎక్కడికక్కడ జనజీవనం అయితే స్తంభించిపోయింది. అత్యవసరం అయితేనే బయటికి రావాలి తప్ప లేదనుకుంటే బయటికి రావద్దంటూ కూడా అధికారులు అయితే సూచనలు చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏజెన్సీ గ్రామాలు అయితే పూర్తిగా రాకపోకలకైతే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇటు కరెంటు లేకనైతే పూర్తిగా ఏజెన్సీ గ్రామాల ప్రజలే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరోవైపు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి జలపాతాలకు భారీగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో అయితే జలపాతాలకు సందర్శకులు అయితే ఎలో చేయని సందర్భాలు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీనివాస్.